ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ సంతోషించాను. మన కేశం శంకరనారాయణ గారు ఇప్పుడు కూడా మన బీసీల మీద 24 అవర్స్ కూడా ఆయన బీసీల నాయకత్వాన్ని మరి బీసీల అభివృద్ధి కోసమని ప్రతి రిజర్వేషన్ కూడా ఆయనే ముందుంటూ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అంతా కూడా కలిసికట్టుగా శంకరనారాయణ గారి ఆధ్వర్యంలో ముందుకు నడవాలని మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నమస్కారాలు తెలియజేస్తూ నేను ఎక్కడితో ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ రామేష్ గారు. ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు పెద్దలు జాగల్ శ్రీనివాస్ గారు వేదిక అలంకరించాల్సిగా కోరుకుంటూ పెద్దలని జాగల్ శ్రీనివాస్ గారి నాయకత్వం వద్దులని జాగల్ శ్రీనివాస్ గారి నాయకత్వం వద్దులని జాగల్ శ్రీనివాస్ గారి నాయకత్వం బీసీల ఐక్యత చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కూర్చో మేక చట్టసభలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34%కు పెంచాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34%. బీసీల ఐక్యత, బీసీల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. బీసీల రక్షణ చట్టాన్ని మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోట కల్పించాలి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోట కల్పించాలి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోట పెంచాలి. బీసీ రిజర్వేషన్ కులాల లెక్కలను ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. చేతులు లేపాలి వెనుకకు. We want justice. 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 We want. We want. పెంచాలి జనాభా దామాష్ ప్రకారం బీసీ రిజర్వేషన్లను పెంచాలి. జనాభా దామాష్ ప్రకారం బీసీ రిజర్వేషన్లను బీసీ రక్షణ చట్టాన్ని అమలు పరచాలి. బీసీ రక్షణ చట్టాన్ని స్థానిక సంస్థల్లో ఏబీసీడీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేయాలి. స్థానిక సంస్థల్లో ఏబీసీడీ వర్గీకరణను. శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ఈరోజు విజయవాడ పట్టణంలో ధర్నా చౌక్ దగ్గర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు కేశన శంకరరావు గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి, అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాలు, మహిళా సంఘాల నేతలు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ మహాధర్నా చేపట్టడానికి ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే, ఈ జూలై 20వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మీద 50% పరిమితి ఉన్నది. ఆ పరిమితిని ఎత్తివేయాలి. అదేవిధంగా జాతి జనగణన మొదలైంది. ఆ జాతి జనగణనలో ఓబీసీ కుటుంబాలను కూడా లెక్కించాలి. అదేవిధంగా మహిళా బిల్లు పెట్టారు. మహిళా బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లు మరొకసారి ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఈ మహిళా బిల్లుని, బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి మహిళా బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాం. మా ఓబీసీ మహిళలకు సబ్ కోటా పెడితేనే మహిళా బిల్లు ఆమోదించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, అగ్రకులాలకు జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ బీసీలకు మాత్రం జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్ లేవు. బీసీలకు జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్లు రావాలంటే
ఒకటే ఒక ఏకైక పరిష్కార మార్గం, దేశవ్యాప్తంగా బీసీ జనాభా లెక్కలు తీయాలి. ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నాడు నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఓబీసీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, మీరు ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారై ఉండి కూడా మీరు ఓబీసీ గణాంకాలు తీయడం లేదు. కాబట్టి ఈ మహాధరణ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మేమెంతో మాకంతా వాటాది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా దక్కాలంటే, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా వాటా జనాభా ప్రకారం దక్కాలంటే బీసీ కులాలు లెక్కలు తీయాలి, మా వాటా తేల్చాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా ప్రధానంగా అడగాల్సిన వాళ్ళు అడగాలి, చేయాల్సిన వాళ్ళు చేయాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరిక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, కూటమి ప్రభుత్వంలో భాగస్వామి. నేను ఇంతకుముందు చెప్పిన డిమాండ్లు నెరవేరాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీల తరపున, మా బీసీల తరపున ఢిల్లీకి వెళ్లి తోటి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి, ప్రధానమంత్రి మీద చర్చలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయానికి వస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రేపో మాపో స్థానిక ఎన్నికలు నిర్వహించబోతుంది. మేము ప్రధానంగా ఈ మహాధరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఎన్నికల్లోకి, మీరు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టంగా మీ మేనిఫెస్టోలో పెట్టారు. కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. కాబట్టి మీ 34% రిజర్వేషన్లు మీరు ఏదైతే ఇచ్చిరో, ఆ 34% రిజర్వేషన్ అమలు జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ స్థానిక సంస్థల్లో కూడా బీసీలలో కూడా అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే, విద్యా ఉద్యోగాల్లో ఎట్లయితే ఏబిసిడి వర్గీకరణ ఉందో, రాజకీయ రంగంలో కూడా వర్గీకరణ చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మహాధరణ ద్వారా డిమాండ్ చేస్తున్నాం, బీసీ డిమాండ్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము పోరాటం మొదలు పెడతాం. ఎవరితో రాజీ పడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాడి బీసీలకు ఇచ్చేది బిచ్చం కాదు, మా హక్కు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మా హక్కు మాకు ఇవ్వకపోతే ఇవాళ నేపాల్లో ఏమైందో, బంగ్లాదేశ్ లో ఏమైందో ఒకసారి తెలుసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ మా వాటా మాకు ఇవ్వకపోతే మాత్రం అదే విధంగా బీసీలు దేశవ్యాప్తంగా పోరాడతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.